ఇవాళ సాయంత్రం ఆకాశంలో అద్భుతం జరగనుంది. ప్రకాశవంతమైన చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఈ అద్భుతం మిస్ అయితే మళ్ళీ 2042 వరకు ఆగాల్సిందే. 2025 ఏడాది చివరిలో కోల్డ్ సూపర్ మూన్ కాసేపట్లో కనిపించబోతోంది. ఈరోజు చంద్రుడు పూర్తి పౌర్ణమి రూపంలో కనిపించబోతున్నాడు. 2025లో 12వ మరియు చివరి పౌర్ణమి, సేమ్ టైం కోల్డ్ సూపర్ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపించడం. ఈసారి చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలో ఉంటుంది. సాధారణంగా కనిపించేదానికంటే 14% పెద్దగా, 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు. ఇది ఉత్తర మధ్యగోళంలో డిసెంబర్లో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించింది కాబట్టి కోల్డ్ సూపర్ మూన్గా పిలుస్తున్నారు. 2025లో మొత్తం 3 సూపర్ మూన్లు వచ్చాయి. అక్టోబర్లో హార్వెస్ట్ మూన్, నవంబర్లో బీవర్ మూన్, డిసెంబర్లో కోల్డ్ మూన్లు కనిపించాయి. ఇవాల్టిది 2025 చివరి సూపర్ మూన్. కానీ 2026 జనవరి 3న వచ్చే వుల్ఫ్ మూన్ కూడా సూపర్ మూన్లా ఉంటుంది. సో ఆకాశంలో కోల్డ్ సూపర్ మూన్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, హైదరాబాద్లో సూపర్ మూన్ కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంటాడు, పూర్తి చంద్రుడిగా కనిపిస్తుంటాడు. ప్రతి పౌర్ణమి సందర్భం కూడా పౌర్ణమి సందర్భంగా చంద్రుని చూసేందుకు ప్రజలంతా కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రజెంట్ సూపర్ మూన్ అనేది ఈ సంవత్సరంలో 3 సూపర్ మూన్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది కోల్డ్ సూపర్ మూన్గా చెప్తున్నారు. ఈ సూపర్ మూన్ చూసేందుకు బైనాక్యులర్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించేటువంటి అవి సాధనాలు వాడాలని చెప్పి శాస్త్రవేత్తలు చూపించారు. సాధారణంగా కనిపించేటువంటి చంద్రుడి కంటే కూడా ఈ సూపర్ మూన్ రోజు కనిపించేటువంటి చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, అంటే 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అదేవిధంగా 14% పైగా ఎక్కువ దగ్గరగా కనిపిస్తాడని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా ఈ సమయంలో, అంటే ఈ కోల్డ్ సూపర్ మూన్ అని ఎందుకంటారంటే మధ్య మండలంలో ఏర్పడేటువంటి కోల్డ్ వేవ్స్ కారణంగా ఈ సూపర్ మూన్ ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం అయితే చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల మరింత ప్రకాశవంతంగా, చూడ్డానికి పెద్దదిగా కనిపిస్తుంటాడు. బైనాక్యులర్ కానీ మైక్రోస్కోప్లు కానీ పెట్టి చూసినప్పుడు చంద్రుడి పైన ఏముందో కూడా చూసేందుకు కొంత వీలుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సూపర్ మూన్లు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా ఆసక్తిగా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మన దేశంలో ప్రజెంట్ ఈ సమయంలో, అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో హైదరాబాద్తో పాటు చెన్నైలో ఈ సూపర్ మూన్ అనేది కనిపిస్తుంది. ప్రకాశవంతంగా, అదేవిధంగా బ్రైట్గా కనిపిస్తుందని చెప్తూ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక్కడితో పాటు ఆసియా ఖండంతో పాటు అదేవిధంగా ఆఫ్రికా కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కూడా, యూరప్ ప్రాంతంలో కూడా ఈ సూపర్ మూన్ అనేది భూమికి దగ్గరగా వస్తుంది కాబట్టి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ సూపర్ మూన్లు ఇప్పటికే 2 ఏర్పడ్డాయి. అదేవిధంగా ఆ రెండిటితో పోలిస్తే ఇది ఈ సంవత్సరంలో చివరి సూపర్ మూన్గా ఉండబోతుంది. ఒకవేళ ఇది మిస్ అయితే కనుక 2042 సంవత్సరంలో మాత్రమే చూడగలమని చెప్పి శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు. దాని ప్రకారమే మన దేశంతో పాటు యూరప్, అదేవిధంగా ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రోజుతో పాటు, అంటే నిన్నటి నుంచి కూడా ఈ సూపర్ మూన్ కనిపిస్తుంది. అయితే నిన్న కొంత మాత్రమే కనిపించింది. కానీ ఈరోజు ఎగ్జాక్ట్గా ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే ఈ సూపర్ మూన్ మొత్తం ఓవరాల్ ఈ కోల్డ్ సూపర్ మూన్లో ఉండేటువంటి బ్రైట్నెస్ అనేది ఈ సమయంలో అత్యధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రుడు మనకు దగ్గరగా రావడం వల్ల ఇట్లాంటిది సంభవిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఈ సూపర్ మూన్ అనేది సంభవిస్తుంటుంది. సో నేరుగా చంద్రుడు కాబట్టి నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే చంద్రుడు కనిపించినప్పుడు మనకు బైనాక్యులర్ కానీ మైక్రోస్కోప్ కానీ యూజ్ చేస్తే కనిపించేటువంటి బ్రైట్నెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని యూజ్ చేయొచ్చు. అవి వాటి ద్వారా చూస్తే బాగుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో ఎక్కువగా హైదరాబాద్తో పాటు చెన్నైలో ఇంకా బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటున్నారు.
సాధారణ పౌర్ణమి రోజు కనిపించేటువంటి చంద్రుడు కంటే 14% పెద్దదిగా 30% ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈరోజు మిస్ అయితే కనుక మళ్ళీ 2042 వరకు వెయిట్ చేయాల్సిందని చెప్తున్నారు. సాధారణంగా మనకు పౌర్ణమి రోజు 3,84,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు. కానీ ఈ రోజు సూపర్ మూన్ ఏర్పడిన మాత్రం 3,57,000 కిలోమీటర్ల దూరంలో మనకు చంద్రుడు ఉంటాడంటే దాదాపు 30 నుంచి 40,000 కిలోమీటర్ల దగ్గరగా చంద్రుడు వస్తాడు. కాబట్టి ఇట్లా ఎక్కువ బ్రైట్నెస్ తో కనిపిస్తాడని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే మనకు అక్టోబర్లో హార్వెస్ట్ మూన్ కనిపించింది, అదేవిధంగా నవంబర్లో బీవర్ మూన్ కనిపించింది. ఇది సూపర్ కోల్డ్ మూన్గా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఈరోజు చూసేందుకు ఎక్కువగా ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు కూడా. దీన్ని ఈస్టర్న్ హార్జాంటన్కు క్లియర్ వ్యూ ఉంటుంది. ఎక్కువ క్లియర్గా ఉండాలంటే మాత్రం ఫాగ్ లేని చోట కానీ పొల్యూషన్ లేని చోట కానీ అంటే హిమాలయాల లాంటి ప్రాంతాల్లో కానీ బీచ్ వ్యూ దగ్గరలో కానీ ఇది ఎక్కువ బ్రైట్నెస్ కనిపిస్తుందని చెప్తున్నారు. ఎక్కువగా కోస్టల్ ఏరియాల్లో ఈ చంద్రుడు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తాడని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఈరోజు కనిపించేటువంటి సూపర్ మూన్ అనేది 2042 సంవత్సరంలో మళ్ళీ కనిపిస్తుంది. అయితే జనవరి 3న కూడా ఒక సూపర్ మూన్ ఏర్పడుతుంది, కానీ ఇంత బ్రైట్నెస్ ఉండదు. ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి సూపర్ మూన్లలో ఇప్పుడు ఈ కోల్డ్ మూన్గా చెప్తున్నటువంటి ఇది మాత్రమే అత్యంత బ్రైట్నెస్తోని ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్య చాలా మంది చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సూపర్ కోల్డ్ మూన్ అయితే చూస్తున్నారు. కాసేపట్లో ఆకాశంలో అద్భుతం జరగనుంది. ప్రకాశవంతమైన చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఈ అద్భుతం మిస్ అయితే మళ్లీ 2042 వరకు ఆగాల్సిందే. 2025 ఏడాది చివరిలో కోల్డ్ సూపర్ మూన్ కాసేపట్లో కనిపించబోతోంది. ఈరోజు చంద్రుడు పూర్తి పౌర్ణమి రూపంలో కనిపించబోతున్నాడు. 2025లో 12వ మరియు చివరి పౌర్ణమి, సేమ్ టైం కోల్డ్ సూపర్ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపించడం. ఈసారి చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలో ఉంటుంది. సాధారణంగా కనిపించే దానికంటే 14% పెద్దగా 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు. ఇది ఉత్తర మధ్యగోళంలో డిసెంబర్లో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించింది కాబట్టి కోల్డ్ సూపర్ మూన్గా పిలుస్తున్నారు. 2025లో మొత్తం 3 సూపర్ మూన్లు వచ్చాయి. అక్టోబర్లో హార్వెస్ట్ మూన్, నవంబర్లో బీవర్ మూన్, డిసెంబర్లో కోల్డ్ మూన్లు కనిపించాయి. ఇవాల్టిది 2025 చివరి సూపర్ మూన్. కానీ 2026 జనవరి 3న వచ్చే వుల్ఫ్ మూన్ కూడా సూపర్ మూన్లా ఉంటుంది. రైట్, డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఆకాశంలో కాసేపట్లో సూపర్ మూన్ కనిపించబోతోంది, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ప్రజెంట్ మనం సూపర్ మూన్ చూడొచ్చు. కాకపోతే మనకు మన దగ్గర కొంచెం మేఘాలు అడ్డు రావడం వల్ల కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ రోజు సూపర్ మూన్ అనేది కనిపిస్తుంది. అక్కడ చాలా బ్రైట్నెస్ తో కనిపిస్తుంది. సాధారణంగా పౌర్ణమి రోజు వచ్చేటువంటి చంద్రుడి కంటే కూడా 14% పెద్దదిగా 30% ఎక్కువ బ్రైట్నెస్ తోని ఈ రోజు కోల్డ్ సూపర్ మూన్ అనేది కనిపిస్తుంది. ఈ రోజు మిస్ అయితే మళ్ళీ 2042లోనే ఇట్లాంటి సూపర్ మూన్ ను చూడగలుగుతామని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ దశాబ్ద కాలంలోనే భూమికి చంద్రుడు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి రోజుగా దీన్ని చెప్తున్నారు. అది కూడా ఈ రోజు సాయంత్రం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమయంలో అంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అంత సూపర్ మూన్ అనేది కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన దగ్గర హైదరాబాద్ తో పాటు చెన్నై ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ ఈ రోజు అద్భుతంగా కనిపిస్తుంది చెప్తున్నారు. రేపు కూడా ఉంటుంది అన్నారు, కానీ ఇంత ప్రకాశవంతంగా ఇంత దగ్గరగా మాత్రం చంద్రుడు అనేది రాడు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా పౌర్ణమి రోజు మనకు చంద్రుడు చాలా బ్రైట్నెస్ తోడు కూడా కనిపిస్తున్నాడు, పూర్తి చంద్రుడుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ సూపర్ మూన్ ఏర్పడినప్పుడు మాత్రం చంద్రుడు మన భూమికి దగ్గరగా రావడం వల్ల ఇంకా పెద్దగా కనిపిస్తాడు, చాలా బ్రైట్నెస్ తోడు కనిపిస్తాడు. ఈ రోజు అదే చూస్తున్నాం మనం. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సూపర్ మూన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది ఈ సంవత్సరంలో లాస్ట్ సూపర్ మూన్ గా చెప్తున్నారు. జనవరిలో కూడా ఒక సూపర్ మూన్ ఏర్పడుతుంది, కానీ ఇంత బ్రైట్నెస్ తోటి ఉండడు, అదేవిధంగా ఇంత దగ్గరకు కూడా చంద్రుడు రాడు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. కాబట్టి ఈ రోజు కనిపించేటువంటి సూపర్ మూన్ ను ఖచ్చితంగా చూడాలి. చాలా అందంగా కనిపిస్తుంది, చూడడానికి ఆనందంగా అనిపిస్తుంది చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాని ప్రకారమే ఈ కోల్డ్ సూపర్ మూన్ చూడడానికి బైనాక్యులర్ కానీ మైక్రోస్కోప్ కానీ యూజ్ చేస్తూ ఆల్రెడీ చాలా చోట్ల చంద్రుడిని చూస్తున్నారు. సాధారణం కంటే కూడా ఎక్కువ
బ్రైట్నెస్ తోనే ఎక్కువ పెద్దగా కనిపిస్తాడు కాబట్టి ఈ చంద్రుడిని చూడాలి అని చెప్పి చాలా మంది ఆసక్తిగా కొద్ది రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు చూస్తున్నారు. నిన్న కూడా కొంచెం కనిపించింది కానీ ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల తర్వాత చాలా దగ్గరగా వస్తాడు. 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ సూపర్ మూన్, కోల్డ్ సూపర్ మూన్ కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడంతో సూర్యాస్తమయం అయినప్పటి నుంచి కూడా బైనాక్యులర్లు కానీ అదేవిధంగా మైక్రోస్కోప్లు పట్టుకొని చాలా మంది ఔత్సాహికులు ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా మనకు చంద్రుడు మనకు భూమికి సాధారణంగా 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంటాడు. సూపర్ మూన్ ఏర్పడినప్పుడు మాత్రం 3.5 లక్షల కిలోమీటర్ల దగ్గరగా వస్తుంటాడు. అంటే దాదాపు 30 నుంచి 40,000 కిలోమీటర్ల దూరం అనేది మన భూమికి దగ్గరగా వస్తాడు. కాబట్టి ఈ సూపర్ మూన్ అనేది అంటే ఈ సమయంలో చంద్రుని చూడడానికి చాలా క్లోజ్డ్ గా అనిపిస్తుంటాడు, చాలా బ్రైట్ గా అనిపిస్తుండని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇప్పటికే అక్టోబర్ లో హార్వెస్ట్ మూన్ కనిపించింది, నవంబర్ లో బీవర్ మూన్ కనిపించింది, ఇప్పుడు కోల్డ్ మూన్ అనేది కనిపిస్తుంది. ఇండియా మన దేశంలో అంటే ఈ రోజు 4:44 మనం ఏదైతే చంద్రుడు మన భూమికి దగ్గరగా వస్తాడని చెప్పామో ఆ దగ్గరగా వచ్చేటువంటి సమయాన్ని అదిగా చెప్పారు. అయితే సూర్యాస్తమయం తర్వాతనే చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, చూడొచ్చు అని చెప్పారు. అంటే ఈ నెల 3 అంటే నిన్నటి నుంచి రేపటి వరకు కూడా చంద్రుడు అంత బ్రైట్నెస్ తో కనిపిస్తుంటాడు. కానీ ఈ టైంలో 6 నుంచి అంటే ఈ రోజు 6 నుంచి 7 గంటల మధ్యలో కనిపించే చంద్రుడి బ్రైట్నెస్ అనేది నిన్న రేపటితో పోలిస్తే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా ఈ సూపర్ మూన్ ఎక్కువ బ్రైట్నెస్ తో చూడాలి అంటే కనుక ఎక్కువగా కోస్టల్ ఏరియాలో కానీ లేకపోతే మనకు సీ ఏరియాలో కానీ లేకపోతే హిమాలయాల లాంటి ప్రాంతాల్లో ఎక్కువ బ్రైట్నెస్ తో కనిపించే ఛాన్స్ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. దాని ప్రకారమే ఓపెన్ ఫీల్డ్స్ కానీ బీచ్లు కానీ పొల్యూషన్ తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కానీ లేకపోతే ఫాగ్ తక్కువగా, ఇప్పుడు చలికాలం కాబట్టి ఫాగు వస్తుంది కాబట్టి ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మంచి ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. మన ఇండియాలో అయితే హిమాలయాల్లో కానీ లేకపోతే బీచెస్ ఏరియాలో కానీ కోస్టల్ ఏరియాలో కానీ ఎక్కువ బ్రైట్నెస్ తో చంద్రుడు కనిపిస్తారని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మనకు మూన్ ఇల్యూషన్ వల్ల సాధారణంగా ఈ హారిజాన్ సమీపంలోనే ఇది ఎక్కువ బ్రైట్నెస్ తో కనిపించడానికి కారణంగా మనకు చెప్తుంటారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం టెలిస్కోప్స్ కానీ బైనాక్యులర్ కానీ వాడితే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ తోని కనిపిస్తుంది. సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే మూన్ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు. కాబట్టి అవి వాడిన వాళ్ళు ఇంకెక్కువ అదే చంద్రుడి మీద క్లోజ్ గా మనం ఏమేమి ఉంది అనేది అబ్జర్వ్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మామూలు రోజుల్లో చంద్రుడు దూరంగా ఉంటాడు కాబట్టి అంత ఎక్కువగా మనం బైనాక్యులర్ కానీ అదేవిధంగా మైక్రోస్కోప్స్, టెలిస్కోప్స్ వాడినా కూడా అంత ఎక్కువగా మనం చూసే అవకాశం ఉండదు. కానీ ఈ రోజు చూస్తే కనుక చంద్రుడి మీద కొంత పర్వతాలు లాంటి ప్రదేశాలు కానీ అట్లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బైనాక్యులర్స్ కానీ లేకపోతే టెలిస్కోప్స్ బాగుంటుందని చెప్తున్నారు. 2000 అంటే ఈ దశాబ్ద కాలంలో చంద్రుడు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి సమయం లేకపోతే చంద్రుడు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి టైం అనేది ఈ రోజు మాత్రమే. అది 4:44 శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దాని ప్రకారమే ఈ రోజు ఎక్కువ బ్రైట్నెస్ తోని చంద్రుడు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఫాగ్ ఉంటే కనుక లేకపోతే పొల్యూషన్ ఉంటే కనుక ఇది తక్కువగా కనిపిస్తుంది, చూడలేమని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. మనం హైదరాబాద్ లో మనం చూస్తున్నాం, మూన్ కనిపిస్తున్నాడు. కాకపోతే నిండుగా ఎక్కువ సైజ్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రైట్నెస్ రావాల్సింది. దానికి కారణం మేఘాలు అడ్డుగా రావడం, కొంత పొల్యూషన్ అనేది కనిపిస్తుండడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సైజ్ లో మాత్రం మనం ఎక్కువ కనిపిస్తుంది సూర్య, మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం కూడా లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇది మళ్ళీ మిస్ అయితే కనుక 2042లోనే కనిపిస్తుంది శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఖగోళ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు చూసే ఛాన్స్ ఉంది. చాలా మంది చూస్తున్నారు సూర్య. వరంగల్ జిల్లా నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న పర్యటించనున్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈ నేపథ్యంలో 1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అందులో ప్రధానంగా 150 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి, 25 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణం, 120 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులు, 140 కోట్లతో నర్సంపేట వరంగల్ 4 లైన్స్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇక తర్వాత నర్సంపేట నుంచి పాకాల వెళ్లే దారిలో మెడికల్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 50,000 మందితో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన, కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం. ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు, మెడికల్ కాలేజ్ సుమారుగా 150 crores, నర్సింగ్ కాలేజ్ 25 crores, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదొక 200 crores, మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్, సెంట్రల్ లైనింగ్, జంక్షన్స్ అన్ని కూడా ప్రాథమికంగా ఒక 20 crores మంజూరు ఇచ్చినారు. వాటికి కూడా ఇక రూరల్ కనెక్టివిటీ అండ్ అర్బన్ కనెక్టివిటీ ఉన్న రోడ్స్, నర్సంపేట టు వరంగల్ 4 lane రోడ్, నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధి వరకు 85 crores, నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధి నుంచి పర్కాల్ వరంగల్ వరకు 80 crores, దాదాపు 160 crores 4 lane రోడ్. పూర్తి చేస్తూ ఇంకా మున్సిపల్ పరిధిలో ఇంకా కొన్ని అడిగినాం, సుమారుగా 100 కోట్లకి అడిగినాం. మున్సిపల్ పరిధిలో రోడ్స్, డ్రైన్స్, ఏదైతే అనుండబడే కల్వర్ట్స్ అన్ని కూడా అడిగినాం. అవి కూడా మంజూరు చేస్తామని చెప్పినారు. వచ్చే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్లో 2026 అన్ని కూడా మంజూరై నర్సంపేట ఏదైతే మౌలిక వసతుల్లో అన్నిటికీ ఏదైతే నిధులు వస్తాయి పనులు జరుగుతాయి. వచ్చే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలోని కోతుల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రైతులు పండించే ప్రతి పంటలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. అన్నదాతల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయన్నారు. ఈ సమస్య తెలంగాణలో మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. ఈ అంశంపై చాలా మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మద్దతిచ్చినట్టు చెప్పారు. సమస్య పరిష్కారానికి ఏ మంత్రిత్వ బాధ్యత వహిస్తుందో చెప్పాలని కోరారు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. I rise to draw the attention of the House to a serious and urgent problem of escalating monkey problems to the farmers destroying the crops. So it has become a nationwide problem and it is affecting our farmers in our district seriously, sir. So the problem, mera mang ye hai, sir. Sir, 1 minute in Telugu, sir. Adhyaksha, mana Vikarabad జిల్లాలో రైతులకు మన కోతుల సమస్య చాలా పెద్దగా అయింది. నాశనం అవుతున్నాయి farmers अंदर. Sir, मेरा मांग ये है साहब, I urgently urge the government to designate a nodal ministry. क्योंकि when I filed a RTA, sir, to the DFO, he says the forest department is not in charge of human habitations and agriculture crops. We are only concerned about this. So the agriculture department is not the nodal agency, nor the animal husbandry. So my मांग ये है साहब, designate a nodal ministry to take responsibility of managing monkeys and vermin, be it wild boars or nilgai. Formulate a national guidelines for mitigation and prevention and management. Launch a dedicated national program so that the farmers' livelihood is. జగిత్యాల జిల్లా యామాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యామాపూర్ సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలంటూ స్థానికులు మెట్పల్లి ఆర్డీఓకు కంప్లైంట్ చేశారు. డీఎస్పీ అధికారికి వినతి పత్రం ఇచ్చి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. స్థానిక ఎన్నికల ఫస్ట్ ఫేజ్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ విత్డ్రాకు ఛాన్స్ ఉంది. యామాపూర్ వీడీసీ సభ్యులు తనతో బలవంతంగా నామినేషన్ ఉపసంహరించారని గోపాల్రెడ్డి ఆరోపించారు. గ్రామానికి 4 లక్షలు ఇచ్చిన వారే సర్పంచ్గా ఉండాలని బెదిరించారని గోపాల్రెడ్డి తెలిపారు. ఒక 2 రోజుల ముందే విడ్రా వేసుకోమామా అన్నారు వాళ్ళు. పాత సర్పంచ్ తలారి ఆనందును అండ్ నాగేష్ ఏ వద్ద పబ్లిక్లో మంచిగా ఉండదు, రేపు పొద్దుల నువ్వు వెళ్తే నేను వెళ్తే అర్థం అని చెప్పేసి నేను ఉన్నా. ఏ మామ నువ్వు రాయని 3 మన పొద్దున ఉదయం 8:30కు పోయేసారు, మళ్ళీ 9 గంటలకు పోయేసారు, 10:30కు ఫోన్ చేసిండ్రు. గ్రామ పంచాయతీకి రాయ అంటే నేను గ్రామ పంచాయతీ దగ్గరికి పోయిన తర్వాత అక్కడనే వీడీసీ పెద్ద మనుషులు ఉన్నారు. నల్లగంగారెడ్డి, ఇలా భూమిరెడ్డి అండ్ ఇంకా వేరే పేరు నాకు తెలియక నల్లరవి, వీళ్ళందరూ ఉన్నారు. కాసలచ్చన్న వాళ్ళు వరుస ఇట్లా మామ ఇట్లా బాపు అన్న వరుసతోటి చేసుకో, ఏమైతే విడ్రా చేసుకో, ఊరి మీదకి 4 లక్షలు ఇస్తారట అని చెప్పేసి వాళ్ళ మన నువ్వు ఇస్తాడు నువ్వు ఉండు, లేకుంటే వాళ్ళు ఇస్తాడు నువ్వు విడ్రా చేసుకో అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే అన్న దగ్గర పైసలు లేమంటే వాళ్ళు ఇస్తారు నువ్వు పక్క జరగమన్నారు. ఇక వాళ్ళు అనగానే బెదిరిస్తే నేను ఇక చక్కగా అంతా 4 లక్షలు ఇవ్వలేక విడ్రా చేసుకున్నా. 2 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు.
ఊరి మీదకి 4 లక్షలు ఇచ్చిండ్రు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. అయితే నిన్న సర్పంచ్ ఎలక్షన్లు విత్డ్రా చేసుకున్నారని మేము తిమ్మాపూర్ పోయినాము. పోతే అక్కడ సార్లు ఏమన్నారు, అమ్మ ఇప్పుడు ఇక్కడ ఏం చేయరాదు, మీరు ఎక్కడికైనా ఏం చేయరాదు, టైం అయిపోయింది అని చెప్పేసిండ్రు. దానికి మేము అక్కడ ఏం చేయలేమని వచ్చేసినాము. గోపాల్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు. నాగేష్ అనేటైనా గెలిచిండు, డబ్బులు ఇచ్చిండు. ఊరి మీదకి 4 లక్షలు అవి ఇచ్చి నువ్వు తప్పుకో అని చెప్పేసిండట. మేము 3 గంటల లోపే పోయినాం అక్కడికి. పోతే అమ్మ టైం అయిపోయింది, ఆయన ఇప్పుడు ఏం చేయరాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి కండువాలు కప్పుకొని పోయినరు, ఇక్కడ ఏం చేయ. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి పంచాయతీ ఎన్నికల్లో తోడికోడళ్ల మధ్య పోరు నెలకొంది. అన్నదమ్ముల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. నర్సంపేట మండలం ఇటికలపల్లికి చెందిన తాళ్లపల్లి అశోక్ భార్య మమత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తోంది. తమ్ముడు తాళ్లపల్లి రాము భార్య కల్పన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి సమీప బంధువు మెరుగు శ్రీనివాస భార్య సుమలత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోంది. వీరి ముగ్గురు ఇండ్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. అయితే ఇప్పటి వరకు వృత్తిపరంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. బంధుత్వంతో కలిసిమెలిసి ఉన్నారు. ఎవరి పార్టీ తరఫున వాళ్ళం ప్రచారం చేసుకుంటామంటున్నారు తోడికోడల్లో. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా బాధపడమని చెప్తున్నారు తోడికోడల్లో. నేను అభివృద్ధి చేస్తాను. రాజకీయం అనేది 10 రోజులే ఉంటుంది. మరి పక్క ఇళ్ళ బంధుత్వాలు ఎప్పుడు కానీ మేము గొడవలతో ఉండము, ఏదో విధంగా మంచిగానే ఉంటాము. మేము ఇటికలపల్లి జనరల్ మహిళ వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు మాకు అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతాము. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క గడపకు చేకూరుస్తామని మనం చేస్తున్నాను. పార్టీలే, బంధుత్వాలే. ఎందుకంటే పార్టీల విషయాలకు వచ్చే బంధుత్వాలను దూరం చేసుకోవాలి. ఈ 10 రోజులు పార్టీల ద్వారా మేము పార్టీని నడుపుకుంటాం, తర్వాత బంధుత్వాల ద్వారా కలిసి ఉంటాము. అదే మేము కోరుకుంటున్నాం. మన గ్రామ అభివృద్ధి కొరకై మేము పాటుపడతామని. ఇది మా అన్నదమ్ములకు సంబంధించింది కాదు, ఒక పార్టీ సంబంధించింది, స్థానిక సంస్థలు గ్రామాభివృద్ధికి కూడా సంబంధించింది. కాబట్టి మమ్మల్ని అందరూ ఆదరించి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాం. అన్నదమ్ముల బంధం మా అన్నదమ్ములదే, కానీ ఈ పార్టీలకు మాత్రం అలాంటిది ఏం లేదు. వాళ్ళ ప్రచారం వాళ్ళదే, మా ప్రచారం వాళ్ళదే. ఎప్పటికైనా అన్నదమ్ములు మేము కలిసే ఉంటాం. పోటీ ఇస్తున్నాను. మన గ్రామ అభివృద్ధి కోసం మేము పోరాడుతున్నాము. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేది గ్రామ పంచాయతీకి, మోడీ తరఫునే గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేది. లైట్లు అయినా కానీ, ఈ రోడ్లైనా, సిసి రోడ్ అయినా కానీ, ఏదైనా కానీ మోడీ ద్వారానే ఈ నిధులు వచ్చేది. కాబట్టి మేము పోరాడుతున్నాం. ఒక యువనాయకుగా పోరాడదామని నిర్ణయించుకున్నాము. పార్టీ ద్వారా పార్టీయే, బంధుత్వమే. ఇదే మామూలుగా స్థానిక సంస్థ కాబట్టి మా బీజేపీ తరఫున మేము నిలబడడం జరిగింది. బంధుత్వమే, ఎప్పటికీ బంధుత్వం ఉంటుంది. కాబట్టి తర్వాత చేసే పనులను చూసి మేము కూడా సానుభూతి పొంది ఆ పనులే చేద్దామని నిర్ణయించుకున్నాము. గ్రామం ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అని. ములుగు జిల్లా మేడారంలో 4 దేవతల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులకు అంకురార్పణ జరిగింది. పౌర్ణమి తిథి కావడంతో సమ్మక్క సారలమ్మ గద్దెల వరుసలో గోవిందరాజు గద్దె ప్రతిష్టాపనకు పూజలు నిర్వహించారు అర్చకులు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతిష్ఠిత పూజలు చేశారు. గోవిందరాజు పూర్వ గద్దె దగ్గర పూజలు చేసి స్థానభ్రంశం చేశారు. గోవిందరాజు పగిడిద్దరాజులను కొత్త గద్దెలకు మార్చినా పాత గద్దెల ఆనవాళ్లు పూర్తిగా తీసేయకుండా అక్కడ కూడా పూజలు చేస్తామన్నారు పూజారులు. ఇక ఈ నెల 24న గోవిందరాజులు పగిడిద్దరాజుల నూతన గద్దెల పూర్తి పునఃస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు పూజారులు. కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి మహాజాత్ర జనవరి 28 నుండి 2026 మహాఘట్టం మరి రాబోతుంది. ఒక నెల ముందుగానే ఈరోజు పౌర్ణమి. అందరు ఎదురు చూసినటువంటి మహాజాతరలో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వరుస క్రమంలో జరిగేటువంటి ఈ మాస్టర్ ప్లాన్ భాగంగా నేడు ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన రోజు గనక మరి గోవిందరాజు పూజా విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. మరి ఈ రోజు చూసేటువంటి మహాజాతరలో భక్తుల దృష్ట్యా వాళ్ళు సక్రమంగా జరిగేటువంటి పూజా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని 4 దేవతలు ఒకే వరుస క్రమంలో ఉండే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పూజారులు కలిసి ఒక డిజైన్ చేశారు. అదే ఈ రోజు మన ముందున్నటువంటి మహాఘట్టం. పోయిన జాతరలో 1,50,00,000 మంది వస్తే ఈసారి 2 కోట్ల పై చిలుకు
భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ కొత్తగా కడుతున్నారు కానీ అమ్మవార్ల గద్దెలు కానీ చుట్టూ ప్రహారీ కానీ ఆర్చీలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఆదివాసుల యొక్క అస్తిత్వం వాటి యొక్క పై ఉంటాయి కాబట్టి అన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు మేము గోవిందరాజుల యొక్క గద్దెని కదిలికట్టడం అనేది జరిగింది. మళ్ళీ 24వ తారీఖు నాడు కొత్తగా ఏదైతే ప్రతిష్ఠిస్తామో ఆ స్థానంలో నిలబెట్టడానికి 24వ తారీఖు నాడు ఇంకా చాలా పూజారుల మా యొక్క ఆచారాల ప్రకారంగా జరిపి ఆ యొక్క కార్యక్రమాన్ని 24వ తారీఖు నాడు. మేడారం జాతర గడువు దగ్గర పడుతుంది. ముందస్తుగా ఇప్పటికే భక్తులు వచ్చిపోతున్నారు. 2 ఏళ్ల కిందట చేపట్టిన జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణం పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. కల్వర్టులు, బ్రిడ్జి నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నానా అవస్థలు పడుతూ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు. జాతీయ రహదారి 563లోని వరంగల్ నుంచి కరీంనగర్ హైవే రోడ్డును భారత్ మాల పరియోజన కింద 4 లైన్గా విస్తరిస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2147 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులకు 2023 జూలై 8న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో శంకుస్థాపన చేశారు. హన్మకొండ నుంచి కరీంనగర్ వరకు మొత్తంగా 68 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ రహదారిలో హన్మకొండ జిల్లా పరిధిలో 21.77 కిలోమీటర్లుండగా కరీంనగర్ జిల్లా పరిధిలో 48.86 కిలోమీటర్లు ఉంది. ఈ పనులను 2023 జూలైలోనే మొదలుపెట్టారు. మొదట్లో పనులు స్పీడ్గానే జరిగినా మధ్యలో బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ కోతుల నడుమ బావుపేట వద్ద సరైన అండర్ పాస్ బ్రిడ్జి లేకపోవడం వల్ల బావుపేట మీదుగా కమలాపూర్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్ 2 కిలోమీటర్ల దూరంలోనే అనంతసాగర్ SRSP బ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. NH 563 4 లైన్ నిర్మాణంలో 9 మేజర్ బ్రిడ్జిలు, 20 మైనర్ బ్రిడ్జిలు, 189 కల్వర్టులు, 22 మేజర్ జంక్షన్లు, 29 మైనర్ జంక్షన్లు నిర్మించాల్సి ఉంది. 27.7 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా 7.2 మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ చాలా చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇది రోడ్డు ఇంకా కంప్లీట్ కాలే, వర్క్ నడుస్తుంది. మధ్యలో ఇంకా బ్రిడ్జిలు కూడా వేయలేదు. టైం పడుతుంది. ఎట్లాగూ తీర్థాలు వేయటోళ్ళకైనా దేనికైనా ఇప్పుడు చాలా ఇబ్బంది. అక్కడ లారీలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది పోవడానికి రావడానికి. ఇంకెట్లాగూ 6 నెలల దాకా కంపల్సరీ 6 నెలలు 7 నెలల వరకు కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు అయితే కాదు. ఇప్పుడు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్లైఓవర్లు అయితే లేవు. ఎట్లా వాటర్ వస్తే ఆడ క్యాంప్ కాడ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు 30 గ్రామాల మీదుగా వెళ్తుండగా హన్మకొండ జిల్లా హసన్పర్తి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, తాడికల్, మానకొండూరు వద్ద సుమారుగా 45.3 కిలోమీటర్లకు పైగా బైపాస్ గానే నిర్మిస్తున్నారు. పాత రోడ్డు 22.7 కిలోమీటర్లుండగా ఇప్పుడు రాకపోకలన్నీ ఈ రోడ్డు మీదుగానే సాగుతున్నాయి. ఓవైపు 4 లైన్ నిర్మాణ పనులు జరుగుతుండడం, మరోవైపు గతంలో ఉన్న పాత రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు నిలయంగా మారాయి. మేడారం జాతర సమీపిస్తోంది. అయినా పనులు 2 ఏళ్ల నుంచి ఇంకా నడుస్తూనే ఉన్నాయని అంటున్నారు స్థానికులు. మేడారం జాతర సరిగ్గా 2 నెలలు కూడా లేదు. కరీంనగర్ నుంచి వరంగల్కు రోడ్డు నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపే పనులు కూడా స్పీడ్గా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హన్మకొండ నుంచి ములుగు వెళ్లే జాతీయ రహదారిపై తారు రోడ్డు గుంతలు ప్రమాదకరంగా మారాయి. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే హైవే రోడ్డుపై మామునూరు నుంచి వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు వరకు గుంతలు పడినా ఇప్పటి వరకు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో రోడ్డుపై పోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని మహిళలు అంటున్నారు. మేడారం జాతర పోయి నేషనల్ రోడ్డు ఇవి ఎక్కడ కరీంనగర్లో ఎక్కితే ఇక్కడ ములుగు దగ్గర ఇటు నుండే పల్కాల, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుండి వచ్చే వెహికల్స్ అన్ని ఇదే రోడ్డు నుండి వచ్చే అవకాశాలు ఏర్పడతాయి మేడారం జాతరకు. దాని సందర్భంగా ఇక్కడ జరిగే పనులు అనేవి కొంచెం అతివేగంగా చేస్తే బాగుంటుంది. ఈ ముచ్చర్ల క్రాస్ నుంచి మొదలు పెడితే ఇక్కడికి పోయే మధ్యలో చాలా డ్యామేజ్గా ఉంది. 2 వీలర్స్ కూడా పోవట్లేదు. అది చాలా ఇబ్బందికరమైంది. కొంచెం అక్కడక్కడ బ్రిడ్జిలు కానీ అవి కానీ ఇవి కానీ ఉన్నాయి. వాటిని కొంచెం తొందరగా పూడ్చే అవకాశాలు ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క విజ్ఞప్తి. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం పిల్లర్లు వేశారు. ఆ పనులు ప్రారంభించి 2 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతూనే ఉన్నారు. వర్షాలు పడితే రహదారి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో వాహనాలు ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తుందని అంటున్నారు. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జి నిర్మాణం పనులపై హైవే అధికారులు, కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాలంటున్నారు.
నేషనల్ హైవేపై బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్లు, సర్వీస్ రోడ్లు పెండింగ్ పనులు పూర్తయ్యేందుకు అధికారులు పనుల్లో వేగం పెంచాలి. జనవరి 28 నుంచి మేడారం మహాజాతరకు మెదక్, సిద్దిపేట్, హుస్నాబాద్ వైపు ఉన్న ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని మరికొన్ని ఏరియాల నుంచి వచ్చే వెహికల్స్ కి ఈ రోడ్డే దిక్కు. ఆ బండ్లన్నీ ఎల్కతుర్తి నుంచి హనుమకొండ మీదుగా మేడారం వైపు వెళ్లాల్సి ఉండగా జాతర జరిగినన్ని రోజులు ఈ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఆలోగా పనులు పూర్తి చేయకపోతే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు వాహనదారులు. అయితే ఇప్పుడు తీర్థాల దగ్గరికి వస్తున్నాయి, సమ్మక్క తీర్థం ఇంకా 25 రోజులు నెల ఉన్నది. అయితే ఇప్పుడు ఈ రోడ్డు స్పీడ్ నడతలేదు. 2 నెలల కింద చూసిన రోడ్డు అట్లనే ఉన్నది, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఆ బ్రిడ్జిలు కూడా అయితే లేవు, పనులు అయితే లేవు, స్పీడ్గా అయితే లేవు పనులు. ఇప్పుడు తీర్థాలు పోయిన వాళ్ళు అట్లా భీమారం, రామారం అట్లా పోవాలంటే ఇప్పుడు అటు యాక్సిడెంట్ అటు కూడా మంచిగా లేదు. చిన్న రోడ్డులు అవి సరిపోవని మేము అదే ఇప్పుడు మళ్ళీ చూడటానికి వచ్చినాం. రోడ్ ఎక్కడి దాకా వచ్చింది ఏం కథ అట్నే ఉన్నది. 2 నెలల కింద అట్నే ఉన్నది, ఇప్పుడు కూడా అట్నే ఉన్నది అది రోడ్డు. నేషనల్ హైవే పనులపై అధికారులు, కాంట్రాక్టర్లు నోరు విప్పడం లేదు. వాహనాలపై వచ్చిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. ఒకవైపు రోడ్డు నిర్మాణం పనులు వేగంగా జరగకపోవడం, బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం, గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వచ్చిపోయే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మరో 2.5 నెలల్లో ప్రారంభం కానున్న మేడారం జాతర వెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు. ఓరుగల్లు ఆర్టీసీలో తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్ డిపోకు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేవల విస్తరణకు చేపడుతోంది. అందులో భాగంగా వరంగల్లో కొత్త డిపో కోసం కసరత్తుపై ప్రారంభమైంది. వరంగల్లో ప్రయాణికులకు ఆర్టీసీ మరింత విస్తృతమైన సేవలు అందించనుంది. అందులో భాగంగా కొత్త డిపోలను ఏర్పాటు చేయబోతోంది. గతంలో సిటీ బస్సులు నడిపిన హన్మకొండ డిపో ప్రస్తుతం సిటీతో పాటు జిల్లా బస్సులు నడుపుతోంది. ఇప్పటికీ రీజియన్లో 9 డిపోలున్నాయి. కొత్తగా ఏటూరు నాగారం డిపో మంజూరు చేయగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. డిపో నిర్వహణ సజావుగా సాగాలంటే 100 బస్సుల సామర్థ్యం సరిపోతోంది. ప్రస్తుతం 9 డిపోలకు 1005 బస్సులు ఉండడంతో ఉద్యోగులపై పనిభారం పడుతోంది. నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ బస్ సేవ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తోంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. అయితే ఇప్పటికే వరంగల్ రీజియన్ పరిధిలో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రాగా అవి అంతర్రాష్ట్ర పరిధిలో తిరుగుతున్నాయి. వాటి నిర్వహణ హన్మకొండ డిపోలోనే జరుగుతున్నాయి. కొత్తగా వచ్చే 100 ఎలక్ట్రిక్ బస్సులను సిటీతో పాటు నగర శివారు గ్రామాలకు నడిపేలా ఆర్టీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణకు కొత్తగా సిటీ డిపో ఏర్పాట్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా బస్సు డిపో ఏర్పాటు, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రాజెక్టు ఖర్చు 20 కోట్లు కాగా ఇందులో 10 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. డిపో ఏర్పాటుకు స్థలం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సమకూర్చాలి. ఈ క్రమంలో వరంగల్ మహానగర పరిధిలో డిపో ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు. స్థలం కోసం రెవెన్యూ అధికారులకు లెటర్ రాశారు. మరోవైపు ప్రజా ప్రతినిధులను కలిసి ఆర్టీసీకి అవసరమైన స్థలం కేటాయించేందుకు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ 100 బస్సులన్నీ కూడా సిటీలో తిరుగుతాయి. అంటే కాజుపేట నుంచి ఇక్కడ వరంగల్ వరకు, వరంగల్ నుండి కాజుపేట, రకరకాల మనకున్న 3 రూట్లు ఉన్నాయి. ఆ 3 రూట్లలో కూడా ఇవి తిరుగుతాయి అన్నమాట. ఆల్రెడీ మనకు సిటీ బస్సులు 52 బస్సులు తిరుగుతూ ఉన్నాయి, సిటీ అండ్ సబర్బన్. ఇప్పుడు సిటీ వరంగల్ హన్మకొండ డిపో నుంచి తిరుగుతూ ఉన్నాయి. వాటి ప్లేస్లో మనకు 100 బస్సులని మనం తిప్పాల్సి ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే కొత్త కాలనీస్ కూడా మనం కనెక్టివిటీ ఇవ్వచ్చు, కొత్తగా మనము సౌకర్యం కల్పించే వీలుంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకు పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ 0 పొల్యూషన్ ఉంటుంది కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఉండదు. అదేవిధంగా స్మోక్ కూడా ఎట్టి మనకు కెమికల్స్ కూడా రాకుండా చక్కగా మనకు మంచి ప్రయాణ సౌకర్యము ఈ ట్రై సిటీస్లో మనకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా డిపో ఏర్పాటుకు కనీసం 5 నుంచి 6 ఎకరాల స్థలం అవసరం. ఈ స్థలం నగరంతో పాటు విలీన గ్రామాల పరిధిలో లభ్యమైతే ఆర్టీసీ బస్సుల నిర్వహణ, రవాణాకు అనుకూలంగా ఉంటుంది. ఎంత త్వరగా స్థలం ఖరారైతే అంత తొందరగా డిపో నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్, ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు మొదలవుతాయి. 100 బస్సులకు కనీసం 20 ఛార్జింగ్ పాయింట్లు అవసరమవుతాయి. స్థల సేకరణ కోసం ఆర్టీసీ అధికారులు జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లను, మేయర్ను కలిసి
డిపో ఆవశ్యకతపై వివరించారు. త్వరలోనే వాళ్ళు కొన్ని వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి ల్యాండ్స్ని చూసి మాకు చెప్తా అని చెప్పినారు. అది తొందరలోనే ల్యాండ్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇమీడియట్గా ఒక ప్రపోజల్ మనము హెడ్ ఆఫీస్కు పంపించి దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మనకు బస్సులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఏంటంటే ఖర్చు కూడా మనకు వెసులుబాటు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖర్చు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సినటువంటి 10 ఎకరాల వరకు, అంటే 6, 7, 10 ఎకరాలు ఉంటే మనకు చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కూడా మనకు అవసరం పడుతుందని మనము మేడమ్స్కి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి, అదేవిధంగా మేయర్ గారికి. వాళ్ళు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. హన్మకొండ హంటర్ రోడ్లోని ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ను కరీంనగర్కు తరలించి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిచ్చారు. అక్కడ హోటల్తో పాటు ఫంక్షన్ హాల్ నిర్మించి ఆదాయం పొందుతున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించకుండా గత ప్రభుత్వం స్థలాన్ని లీజుకిచ్చి ఇప్పుడు సొంత అవసరాలకు దాతలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.